రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు రైస్ మిల్లులను జీఎం మార్కెటింగ్ అధికారి అభిషేక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ జిల్లాలో 533 కొనుగోలు కేంద్రాలు ఉండగా వాటిలో 519 కొనుగోలు కేంద్రం ద్వారా ధాన్యాన్ని సేకరించడం జరుగుతుందని, రైస్ మిల్లర్ల సహకారంతో వెంటనే ధాన్యాన్ని ఖాళీ చేయించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడడం జరుగుతుందన్నారు. లారీలు అందుబాటులో లేకపోతే డీసీఎంల ద్వారా కానీ లేదా ట్రాక్టర్ల ద్వారా కానీ ధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపించాలని నిర్వాహకులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీఎం మార్కెటింగ్ అధికారి అభిషేక్, ఆర్డీఓ రమాదేవి, డిఎంసీఎస్ జగదీష్, డిఎస్ఓ నిత్యానంద్, తహసీల్దార్ రజనీ కుమారి, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనకి అక్కన్నపేట విలేజ్ రామాయంపేట మండల్లో రైస్ మిల్ ప్లస్ పీపీసీ సెంటర్, ఐకేపీ పీపీ సెంటర్ విజిట్ చేయడం జరిగింది. నాతో పాటు హెడ్ ఆఫీస్ నుంచి జీఎం మార్కెటింగ్ అభిషేక్ గారు ఉన్నారు, డిఎంసీఎస్, డిసిఎస్ఓ, ఆర్డీఓ గారు ప్లస్ తహసీల్దార్ అందరూ ఉంటున్నారు ఇక్కడ. సో ఇక్కడే మన జిల్లాలో నడుస్తున్న యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పరిశీలన చేయడం జరిగింది. దాంట్లో మా జిల్లాలో ఇప్పటివరకు టోటల్ ప్యాడీ 1,32,992, దాదాపు 1,30,300 ప్యాడీ కొనుగోలు చేయడం జరిగింది. ఇంకా 50,000 ప్యాడీ దాకా మనకి సెంటర్స్లో ఉన్నాయి. సో ఇప్పుడు మన జిల్లాలో 5,533 సెంటర్స్ ఉన్నాయి. దాంట్లో కూడా 519 సెంటర్స్ నడుస్తున్నాయి. ఇంకా సెంటర్స్లో ప్యాడీ రావాల్సిన ఉంది. సో ఈ నడిచిన సెంటర్స్లో కొన్ని సెంటర్స్లో మనకి ఎక్కువ ప్యాడీ వచ్చింది, కొన్ని సెంటర్స్ తక్కువ ఉన్నాయి, కొన్ని సెంటర్స్లో మనకి లారీ లేక ఇష్యూ అవుతున్నాయి. సో దానికి కూడా మన తహసీల్దార్ మిల్ లెవెల్లో మిల్లర్స్ సహకారంతో లారీ అన్లోడ్ చేసి పంపిస్తున్నారు. ఇంకాతో పాటు మన రైతులకు కూడా చెప్పడం జరిగింది, ఒకవేళ లారీ లేక అక్కడ నుంచి డీసీఎం అరేంజ్ చేసి కానీ ట్రాక్టర్ అరేంజ్ చేసి కానీ పీబీసీలో తూకం చేసి చేసి ఏదైనా ప్యాడీ రెడీ ఉంటే వాళ్ళే మిల్స్కి పంపిస్తే కూడా మనం అన్లోడ్ చేసి మిల్ లెవెల్లో యాక్సెప్ట్ చేస్తున్నాము. సో ఇప్పటివరకు మా జిల్లాలో ఇది స్మూత్గా నడుస్తుంది. ఇంకా ఫర్దర్ కూడా రైతులు సహకారంతో, మిల్లర్ సహకారంతో మనం మొత్తం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ చేస్తాం.